నమస్కారం బావగారు. నమస్తే. మేము వచ్చాం, మీరు లేరు. అలాగా, కూర్చోండి. అదేవిడు బావగారు, మీరు మాత్రమే వచ్చారు? ఆ? అమ్మాయి ఎక్కడ? మీరు రేవతి పెళ్లి కార్డులు ఇవ్వటానికి వెళ్లారని చెల్లెమ్మ చెప్పింది. అది నేను కలిసి బంధువులకి శుభలేఖలు పంచుదామని వెళ్ళాము. తర్వాత రేవత్ ఏమో తన ఫ్రెండ్స్కి పంచడానికి వెళ్ళింది, నేనేమో నా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి వెళ్ళాను. అందుకే చిరోదారిని వెళ్ళాం. నా పని అయిపోయింది, తనది ఇంకా పని కాలేదేమో, వచ్చేస్తుంది. ఓహో అలాగా. అవును బావగారు, మీరేంటి చెప్పా చేయకుండా వచ్చారు? మరేం లేదు బావగారు, మా దగ్గర బంధువులు అమ్మాయిని చూద్దామన్నారు, అందుకే వెంట పెట్టుకొచ్చాను. ఆహా. వీడు మా చిన్నాన్న కొడుకు రాజశేఖర్, విజయవాడ టెక్స్టైల్ మిల్స్లో పనిచేస్తున్నాడు. నమస్తే అండి. నమస్కారం అండి. వీరు దామోదరం గారు, వైజాగ్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఓ నమస్తే. నమస్తే అండి. ఆవిడ వీడి భార్య, ఈవిడేమో వారి భార్య. నమస్కారం అమ్మా. నమస్కారం బావగారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. కాంతం, ఒకసారి ఇలారా. ఏమిటి బావగారు, చాలా టైం అయింది, కోడలు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తేనేమో రీచ్ అవ్వడలేదు. పాపం మీరేమో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. బావగారు, మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టలేదు కదా? వాస్తవానికి నాకే చాలా అసహనంగా ఉంది. ఇక మీకెలా ఉంటుంది చెప్పండి. ఐఎమ్ సారీ బావగారు, మీరేం తప్పుగా అనుకోకండి. పర్వాలేదులేండి, ఇంకో 2 రోజులు పెళ్ళి అవగానే ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది. మళ్ళీ ఎప్పుడు రావడం కుదురుతుందో అని ఫ్రెండ్స్తో కులాసాగా గడుపుతోందేమో. ఉండనియండి. అసలు మేమే పొరపాటు చేశాం. ముందే ఓ ఫోన్ చేసి వచ్చి ఉండాల్సింది. తప్పు మాదే, అందుకే ఇలా జరిగింది. మేము వచ్చిన విషయం అమ్మాయికి తెలియదుగా. అయ్యయ్యో, మీకు మీరు తప్పు అనుకుంటారేమిటి? అది బయటికెళ్తుందని మీరు మాత్రం కలగన్నారా ఏమిటి? మీరు టీవీ చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. కాంతం, ఓసారి ఇలారా. ఏమండి, ఇప్పుడేం చేస్తారండి? వాళ్ళ వాలకం చూస్తే మన అమ్మాయిని చూస్తేనే గాని వెళ్ళేటట్టుగా లేరు. చెప్పండి. నువ్వు అరవకో, వాళ్ళని ఎలా పంపించాలో నాకు తెలుసు. ఎలా అండి? ఎలా మేనేజ్ చేస్తారు? ఇదిగో, నువ్వు పని చెయ్యి. నేను హాల్లోకి వెళ్ళగానే అమ్మాయి సెల్ ఫోన్ నుంచి నాకు రించి, మిగతాది నేను చూసుకుంటాను. ఏం బావగారు, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి బావగారు. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా టెన్షన్గా ఉన్నారేంటి? అబ్బే, అదేం లేదు బావగారు. ఒక్కగానొక్క కూతురు, గారాబంగా పెంచుకున్నాం.
పైగా రేపు పెళ్ళయిన తర్వాత ఫారెన్లో సెటిల్ అవ్వబోతోంది కదా, దాన్ని విడిచి ఉండగలవా అనే టెన్షను, పైగా పెళ్లి హడావుడి, అంతే, మరేం లేదు. మా అమ్మాయి బావగారు. అమ్మ రేవతి, ఎక్కడున్నావమ్మా? ఏంటి, యాదగిరి గుట్టకెళ్ళారా? ఏంటమ్మా ఇది? నాన్నకు మాట చెప్పెళ్ళచ్చు కదా. ఇక్కడ బావగారు వాళ్ళ బంధువులందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. వద్దమ్మా, వద్దొద్దు. రాత్రిప్పుడు బయలుదేరాకు, అసలే రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. బావగారికి నేనేదో సమాధానం చెప్తాను గాని, అవును అక్కడెక్కడున్నావు నువ్వు? ఓ, సంధ్య వాళ్ళ ఇంట్లోనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగోమ్మా, ఉదయాన్నే బయలుదేరి వచ్చేయి. మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అలాగేనమ్మా, జాగ్రత్త. సారీ బావగారు, రేవతి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి యాదగిరి గుట్టెళ్ళిందట. అక్కడి ఫ్రెండ్స్కి శుభలేఖలు ఇచ్చి రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేస్తానంది. మీరొచ్చారు, వెయిట్ చేస్తున్నారని చెప్పగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తానంది. నేనే రాత్రిపూట కదా, ఆడపిల్ల ఎందుకు లేని వద్దన్నాను. మరేం లేదు బావగారు, ఒక్కతే కూతురు కదా, గారాబంగా పెంచాను. అందుకే కాస్త చనువు ఎక్కువ తీసుకుంది. మీరేమీ తప్పుగా ఫీల్ అవ్వకండి. దానిదేముంది బావగారు, వదిలేయండి. ఇట్స్ ఓకే. మేం చెప్పొస్తే పోయేది. మరి మేం బయలుదేరుతాం బావగారు. అయ్యో, అదేంటండి, భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా. వద్దు బావగారు, అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటారు. కాంతం, బావగారు వాళ్ళు బయలుదేరతారట. వస్తున్నానండి. అదేమిటి అప్పుడే బయలుదేరారు? భోంచేసి వెడదరి అని. ఇప్పుడు కుదరదులే అమ్మా, మరోసారి చూద్దాం. వస్తాం బావగారు. రండి. నమస్తే. మంచిదండి. నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తామండి. ఏమిటండి, మనకేం కర్మండి ఇది? మనం వాళ్ళని మోసం చేయలేదండి, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఇలా ఇంకా ఎంతసేపు నటించగలం? రేపు అమ్మాయితో కలిసి మండపానికి వెళ్ళాలి. అదే జరగకపోతే మన పరువు ప్రతిష్ట మంట కలిసిపోతాయి. రేపు మన ఇంటికి వచ్చిన బంధువులకి ఏం సమాధానం చెప్తారండి? ఎరా గోపి, ఇదేనా రావటం? అవునన్నా. అమ్మా, వస్తున్నాన్రా. ఇదిగమ్మా. రాణి ఎక్కడుంది? ఏదో పుస్తకం కనపడలేదంట, వెతుకుతుంది. వాసు రాలేదా? ఇంకా రాలేదురా. ఏంటి, ఇంకా రాలేదా? నాతో మధ్యాహ్నం వచ్చేస్తానని చెప్పాడు. అవును, వాడన్న ప్రకారం అయితే రావాల్సిందే, కానీ రాలేదు. ఎందుకు రాలేదో అర్థం కావటం లేదురా. అది కాదమ్మా, వాడు వచ్చేస్తాడని చెప్పే వివరాలు వాడిని కనుక్కుని చెప్తానని మాధవరావు గారితో చెప్పాను. నేను ఫోన్ చేసి చూశానురా, కానీ ఫోన్ కలవలేదు. నేను మధ్యాహ్నం చాలాసార్లు ట్రై చేశాను, ఫోన్ కలవట్లేదు. అక్కడ అమ్మాయి కనబడతలేదు, ఇక్కడ మన అబ్బాయి కనబడట్లేదు. నాకేదో నీ దీర్ఘాలు చూస్తుంటే ఆయన అన్నట్టు వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారనేలా ఉన్నావే. ఏ, ఎందుకు వెళ్ళకూడదే? నానా, ఏంటి నువ్వు మాట్లాడేది? వాసు ఇంతకు ముందులా లేడు, చాలా మారాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ఒరే గోపి, చాలా సమయాల్లో నిజం అబద్ధం అవుతుంది, కానీ కొన్ని సమయాల్లో అబద్ధం నిజంలాగా చలామణి అవుతుంది. ఎందుకో నా సందేహం సరైందే అనిపిస్తోందిరా. వీళ్ళిద్దరూ కలిసే ఎక్కడికో వెళ్ళుంటారు. నాన్న, వాసు నీ కొడుకు, నీ కొడుకునే అనుమానిస్తున్నావా? నిజమేరా, వాడు నా కొడుకే. ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళే రకం కాదు. పైగా పెళ్లికి ముందు నేను చచ్చిపోతాను అని చెప్పి రికార్డు చేసి మరీ వెళ్ళింది అంటే మనవాడు ఊరికే ఉంటాడా? వాడు పులి బిడ్డరా. రేయ్, వాడి మనసులో ఆ అమ్మాయి మీద ప్రేమ చాలా ఉంది. ఏదో అలా మన ముందు నటిస్తున్నాడు, యాక్టింగ్.
లేచిపోతే లేచిపోయారా. ఇద్దరు కలిసి హాయిగా సంసారం చేసుకుంటే సంతోషించేది ముందు నేనే. ఒరేయ్, ఆ సినిమాల్లో చూసి ఆత్మహత్యలు అవి అంటారేమో, అదొకటే భయం. ఏంట్రా గోపి ఈయన ఇలా అంటున్నాడేంటి? ఈ చెప్పినట్టు ఏమీ జరగదు కదా? అమ్మా, ఆయన మాటలేం పట్టించుకోకు. వాళ్ళేం ఆత్మహత్య చేసుకోరు, భయపడకు. ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. అన్నయ్య ఒకసారి చూడు. ఏమి రాసిందిరా? ఎందుకు అలా చూస్తున్నావు? నాన్న చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. అసలు అందులో ఏమి రాసిందో చెప్పరా. మరిచిపోవాలనుకున్నా మరువలేకపోతున్నాను. మరువలేనప్పుడు మరణమే మేలనుకున్నాను. వాసుకేమన్నా అయిందేవోరా? నువ్వు వెంటనే వెళ్ళి కాస్త ఆరా తీరా. వెళ్ళరా, తొందరగా వెళ్ళరా. అయ్యో, నేను అనుకున్నట్టే జరిగిందే. వాడు నా దగ్గర ఒక్క మాట ముందు చెప్పుంటే నేనే స్వయంగా దగ్గరుండి వివాహం చేయించేవాడిని కదా. ఎవరి ముదృష్టం చూపడిందో వాడి మీద. చచ్చు బతికిన నా కొడుకు మళ్ళీ ఏంట్రా ఈ కష్టాలు? అబ్బా, మీరిద్దరు కాసే బాపుతారా? నిజంగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసి ఉండాలి. నేను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటాను. తొందరగా వెళ్ళరా, వెళ్ళు. దేవుడా, ఏమండి, ఏమిటండి కొత్త అలవాటు? అవునే, కొత్త అలవాటే. తప్పుడు దానికంటే అది తప్పుడు పని చేస్తే ఇలాంటి తప్పుడు అలవాట్లు చేసుకునే తీరాలి. దేశంలో కూడా తప్పుడు పనులు ఎక్కువైపోతున్నాయి, తాగుబోతులు కూడా ఎక్కువైపోతున్నారు. పరువు గడపలు దాడుతోంది. ఎందుకండి ఇలా తాగడం? ఏయ్! ఏమండి, ఏమండి, రే ఆగరా. ఏం బాస్, చెప్పండి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఇన్నాళ్లకు దయగలిగిందా? రవి, నా కూతురు కనిపించట్లేదయ్యా. ఏంటి సార్ మీరు అనేది? అవును రవి, నేను కుదిరించిన పెళ్లి దానికి నచ్చలేదట. అందుకే ఆత్మహత్య చేసుకుంటానని టేప్ రికార్డులో వాయిస్ రికార్డ్ చేసి మరీ వెళ్ళిపోయింది. మనిషి కనపట్టలేదు, బాడీ కూడా కనపట్టలేదు. నాకు తెలిసి అది సిటీలో అయితే లేదు. సిటీ వదిలి ఇక్కడికి వచ్చిందనా? మీరేం దిగులు పడకండి సార్. ఈ ఏరియాలో ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతాం సార్. ఒక్క మీ ఏరియాలోనే కాదు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మొత్తం ఏరియాలని జల్లెడ పట్టించు. ఇదిగో ఎల్లుండి పెళ్లి, ఈలోపే వెతికి పట్టుకోవాలి రవి. సార్ మీరేం వరి అవ్వకండి సార్. ఏపీలో మన వాళ్ళు ఉన్నారు. డేగలు వెతికినట్టు వెతికి పట్టుకుంటారు సార్. మీ అమ్మాయి మనకు దొరికినట్టే సార్. ఇదిగో ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత మందినైనా పెట్టేసి, కానీ అది దొరకాలి. లేదా దాని బాడీ అయినా దొరకాలి. నాతో చెప్పారు కదా సార్, మీరేం బాధపడకండి. మీ పనులు మీరు చూసుకోండి సార్. అమ్మాయి గారు దొరికినట్టే. దొరికాకేనయ్యా ఏర్పాట్లు. సన్నాయో చావుటప్పు. రే రవి, కాస్త మంచి వార్త చెప్పడానికి ట్రై చేయరా? సరే సార్. ఏయ్, వెళ్ళి ఇంకో బాటిల్ పట్టరావే. అయ్యో వద్దండి, ఇక చాలా ఆపండి. ఏయ్, వెళ్ళి తీసుకురమ్మన్నానా? ఇలా వద్దండి. ఏయ్, వద్దంటే కుదరదు, వెళ్ళి తీసుకురాబో. ఏమండి, వచ్చిన వాళ్ళంతా నీ కూతురు ఎక్కడా అంటుంటే సమాధానం చెప్పుకోలేక తట్టుకోలేకపోతున్నానండి. మీరు ఎలాగైనా ధైర్యం కూడగట్టుకోవాలి.
రేపు మండపానికి వెళ్ళాలి. రేపట్లోగా మన అమ్మాయి మన ఇంట్లో ఉండి తీరాలండి. లేకపోతే రేపు మన ఊళ్ళో తలెత్తుకు తిరగలేమండి. అది ఆత్మహత్య చేసుకుని చచ్చిందో లేదో గాని ముందు మనం ఆత్మహత్య చేసుకోవాలండి. ఏయ్! మనమెందుకు చేసుకోవాలి?